హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టీఎస్ పాలిసెట్ 2021 ఎలా అప్లై చేయాలో చూద్దాం. అయితే మీకు నేను కంప్లీట్గా చూపిస్తాను. ఫ్రమ్ అప్లయింగ్ టు లాస్ట్కి మీకు హాల్ టికెట్ కూడా జనరేట్ అయిపోతుంది. అక్కడ వరకు మీకు ఎలా చేయాలో మొత్తం నేను చూపిస్తాను. ఓకే, కొంచెం కూడా వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీరు ఎక్కడో అక్కడ తప్పు చేస్తారు. కాబట్టి పూర్తిగా చూసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ట్రై చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, అది మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. అయితే ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి సారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ చూడండి, ఫైల్ అప్లికేషన్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు చూస్తే 10th ఎగ్జామ్ అని చూసారా, మీది ఏ బోర్డో సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, మరి ఇతర బోర్డ్స్ అయితే అవి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 10th ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అది కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ 10th పాసింగ్ ఇయర్, అంటే మీరు ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారో అది ఎంటర్ చేసుకోండి. ప్రీవియస్ వాళ్ళు అంటే ప్రీవియస్ ఇయర్స్లో చేసిన పాస్ట్లో చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మెమోస్లో చూసుకోండి, పాసింగ్ ఇయర్ ఏముందో అది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి క్యాండిడేట్ది. నెక్స్ట్ మీ సేవ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్, ఒకవేళ మీ దగ్గర ఉంటేనే దాని నెంబర్ ఒకటి ఇక్కడ వేయండి, లేదంటే మాత్రం వదిలేయండి. నెక్స్ట్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఇది కూడా అంటే మీ దగ్గర ఉంటే మాత్రమే వేయండి, లేకపోతే వేయకండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇది కూడా అంటే మీ దగ్గర ఉంటేనే వేయండి, లేదంటే వేయకండి. మీరు ఇక్కడ రాంగ్ ఏదన్నా ఒకటి మిస్టేక్ చేశారంటే మాత్రం మీకు ఆ ప్రభావం కౌన్సిలింగ్లో చూపిస్తుంది. అక్కడ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రతిదీ చూస్తారు వాళ్ళు. ఓకే, కాబట్టి చూసి జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. అయితే నేను ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో అప్లికేషన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, నేనైతే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు షో అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీ ఎస్ఎస్సి సర్వర్స్ నుంచి ఆ డేటా అనేది ఫెచ్ అవుతుంది కొద్దిసేపు. అయితే ఇలా ఓపెన్ అయ్యి చూసారా, ఇప్పుడు తన నేమ్తో సహా మొత్తం వస్తాయి అన్నమాట డీటెయిల్స్. మనం ఎంటర్ చేయాల్సింది ఏముండదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫాదర్స్ ఆక్యుపేషన్ అని చూసారా, దాని కింద సెలెక్ట్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మీ ఫాదర్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏంటో అక్కడ టైప్ చేయండి. అక్కడ మామూలుగా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను చేయబోయేది మామూలుగా సెల్ఫ్ ఎంప్లాయ్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫాదర్స్ మొబైల్ నెంబర్ ఇవ్వండి అక్కడ. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఫుల్ అడ్రస్ ఇవ్వండి. 4 కాలమ్స్ ఇచ్చారు కదా, మొత్తం ఇంటి నెంబర్తో సహా మొత్తం ఇవ్వండి అక్కడ. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మండల్ ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి పనిచేసేది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇందులోంచి. నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే సేమ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన ఏం కాదు, ఇక్కడ ఇచ్చింది ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇచ్చిందే సేమ్ ఇక్కడ కింద ఇచ్చిన ఏం కాదు. ఓకే, నెక్స్ట్ టౌన్ ఇన్ విచ్ యూ వుడ్ లైక్ టు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్, అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ మీరు ఎక్కడైతే రాయాలనుకుంటున్నారో అది మీకు నియరెస్ట్ అనిపించేది అక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే ఈడబ్ల్యూఎస్ నెంబర్ అది ఏం అవసరం లేదు. ఇంకా ఇక్కడ చూడండి, లోకల్ ఆర్ రీజన్ అని చూసారు ఇక్కడ. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్ర యూనివర్సిటీ మీద సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే తెలంగాణ వాళ్ళైతే ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తెలంగాణ వాళ్ళు మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీ ఆటోమేటిక్ వస్తుంది అది. నెక్స్ట్ మైనార్టీ కమ్యూనిటీ అని చూసారా, మీకు మైనార్టీ ఒకవేళ అయితే మీకు ఏ మైనార్టీయో సెలెక్ట్ చేసుకోండి అక్కడ. ఒకవేళ కాకపోతే నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ విల్లింగ్ టు డూ హ్యావ్ అసిస్టెంట్ ఇన్ ఉర్దూ, అది నో మీద ఉంచండి, దాని మీద ఏం క్లిక్ చేయకండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, వుడ్ యూ లైక్ టు అపియర్ ఫర్ బయాలజీ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ టు బి ఎలిజిబుల్ ఫర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సెస్, అంటే కొంతమంది ఏంటంటే డిప్లొమాలో అగ్రికల్చర్ కోర్స్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి దాని మీద ఎస్ అని నొక్కాలి. దాని మీద ఎస్ అని నొక్కితే ఏంటంటే మీకు బయాలజీ అనే సబ్జెక్ట్ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు ఫిజిక్స్ సబ్జెక్ట్ రాదు అక్కడ. ఫిజిక్స్ ఇప్పుడు మీరు రాసే ఎంట్రన్స్ టెస్ట్లో ఫిజిక్స్ రాదు. ఫిజిక్స్ రాకుండా దాని బదులు బయాలజీ వస్తుంది అగ్రికల్చర్ వాళ్ళకైతే. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ స్ట్రీమే చేయాలనుకుంటే, అంటే ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ అవి చేసుకోవాలంటే మీరు నో మీదే ఉంచండి. ఓకే, అగ్రికల్చర్ చేయాలంటే మాత్రమే ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, అది నో మీద పెడుతున్నాను, ఎందుకంటే అతను చేసే అబ్బాయి ఎలక్ట్రికల్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వస్తే
ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఒకవేళ అయితే ఎస్ అని పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఎన్సీసీ ఒకవేళ మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టడీ డీటెయిల్స్ అని చూసారా, క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు మీరు ఏ ఇయర్ వరకు పాస్ అయ్యారో ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2021లో పాస్ అవుట్ అయ్యాను అనుకోండి, మీరు కింద నుంచి పైకి వెళ్ళండి. అలా వెళ్తేనే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ 10 ఇప్పుడు నేను 2021లో పాస్ అవుట్ అయ్యాను. ఓకే, ఇప్పుడు క్లాస్ 9 ఎప్పుడైతే అట్లయితే 1 ఇయర్ బ్యాక్ అంటే 2020లో నా క్లాస్ 9 అయింది. నెక్స్ట్ 2019లో నా క్లాస్ 8. అలా మీరు తగ్గించుకుంటూ వెళ్ళండి. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వస్తే డిస్ట్రిక్ట్ స్టడీడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదవాలో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ అలా మీరు ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ 10 వరకు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ స్టడీడ్ అండ్ స్టడీయింగ్ అంటే ఇక్కడ ఈ డిస్టిక్లో మీరు ఏ ప్లేస్లో స్టడీ చేశారో ఆ ప్లేస్ పేరు రాయండి. అక్కడ ఇవన్నీ నింపాలి, మీరు ఇవన్నీ రాయాలి. ఓకే, మీరు చదివిన స్కూల్ ఏ ప్లేస్లో ఉందో అది అక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చిన్న కన్సెంట్ బాక్స్ ఉన్నాడు చూసారా, ఆ కన్సెంట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ అని కొట్టాలి. అయితే నేను డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటాను. ఫిల్ చేసుకుందాం, సేవ్ అని కొడదాం. ఓకే, చూసారు కదా నేను అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు సేవ్ మీద కొడతాను. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ చూస్తే మీకు ఫీజు అనేది చూపిస్తుంది. ఎస్సీ ఎస్టీస్కి అయితే ఎంతో, నెక్స్ట్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ అంటే బీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో చూపిస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్కి తీసుకోబోతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఇలా కిందకి రండి. మీరు ఇలా కిందకు వస్తే ఇక్కడ ఒక కన్సెంట్ బాక్స్ని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ పే అప్లికేషన్ ఫీజ్ అనేసి బిల్డెస్క్ అని చూసారా, దాని కింద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. అలా ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది అన్నమాట. ఇక్కడ మీరు దేని ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. అయితే నేను పేమెంట్ కంప్లీట్ చేసుకున్నాక ఏమొస్తుందో చూపిస్తాను. ఓకే గైస్, నాకు ఆ పేమెంట్ అయితే చేశాను నేను. మనీ కూడా డిడక్ట్ అయిపోయాయి. చూసారు కదా, అప్లికేషన్ ఫీ పేడ్ సక్సెస్ఫుల్లీ, హాల్ టికెట్ జనరేటెడ్ అని వచ్చింది. చూసారు కదా, ఇతని హాల్ టికెట్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూసారు కదా ప్రింట్ అని ఉంది, ఆ ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఇది చూసారు కదా హాల్ టికెట్ వచ్చేసింది అతనిది. ఇలా హాల్ టికెట్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్ లెక్క సేవ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ లెక్క సేవ్ చేసుకుంటాను దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఓకే గైస్, పీడిఎఫ్ అయితే సేవ్ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో అప్లికేషన్. ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే డీటెయిల్స్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అక్కడ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానీ అవన్నీ మీరు ఎంటర్ చేయకపోయినా ఏం కాదు, వదిలేయండి. అవి తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు చూసుకోవచ్చు. కానీ ఏదో ఒకటి మాత్రం అక్కడ ఎంటర్ చేయకండి. ఓకే, ఎంటర్ చేశారంటే మీరు కౌన్సిలింగ్లో మళ్ళీ చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. ఓకే కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. స్టే సేఫ్, స్టే హెల్తీ. గుడ్ బై.